ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. జూలై 15వ తేదీ మంగళవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూలై 15వ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన ఫలితాలు అయితే రానున్నాయండి. అన్ని విషయాలలోనూ కూడా చక్కగా దిగ్విజయంగా ముందుకు వెళ్ళగలుగుతారు. విజయాలతో ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అయితే పనిలో మాత్రం కాసింత పని భారం ఒత్తిడి అనేవి సహజంగానే ఉండబోతున్నాయండి. అయినప్పటికీ కూడా వాటిని పెద్దగా పట్టించుకోకుండా మీ పనులన్నిటినీ కూడా మీ బాధ్యతగా భావించి చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అనుకున్న ఫలితాలు కాకుండా అత్యధికంగా రెట్టింపైన ఫలితాలను పొందగలుగుతారు. అది మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. చక్కగా ఆర్థిక పరమైన, డబ్బు పరమైన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎంతో తెలివితేటలతో చక్కబెట్టుకోగలుగుతారు. రెండు చేతుల డబ్బును సంపాదించుకోగలుగుతారండి. అత్యధికంగా లాభాలు రావటం కానీ, అనుకోని విధంగా చక్కగా కలిసి రావటం కానీ, ఊహించని విధంగా మీరు ఏ పని చేస్తున్నా అందులో లాభాలు రావటం కానీ, అదృష్టం కొద్దీ అన్ని విధాలుగా కలిసి రావటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. చక్కగా లావాదేవీలను అయితే జరుపుకోగలుగుతారు. సమయానికల్లా చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారండి. ఇంకా డబ్బును కూడా పొదుపు నిల్వలలో పెట్టుకోగలుగుతారు. అంటే డబ్బును వృధా ఖర్చులలో కాకుండా చక్కగా ఖర్చులను తగ్గించి వాటిని భవిష్యత్తు అవసరాల కోసం కానీ, పొదుపు నిల్వలలో కానీ ఉంచుకోగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను అయితే ఈరోజు తీసుకోగలుగుతారండి. అంటే అవి వృత్తిపరమైనవైనా అయ్యుండొచ్చు, లేదా మీ భవిష్యత్తుకు సంబంధించిన ఇతర వ్యవహారాలకు సంబంధించినవైనా అయ్యుండొచ్చండి. అటువంటి విధంగా అంటే వ్యక్తిగతమైన అంశాల మీదైనా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను అయితే ఈరోజు తీసుకోగలుగుతారు. అది కూడా మీ శ్రేయోభిలాషులు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ వారి సలహాలను కూడా తీసుకుంటూ అతి జాగ్రత్త మీద మీరు నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి. అది కూడా మీకు రానున్న రోజులకు ఎంతో మేలునైతే చేకూర్చబోతుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు. అయితే కొన్ని విషయాలలో క్లిష్టమైన పరిస్థితులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందండి. అంటే కొన్ని పనులు చేసేటప్పుడు ఇది జరుగుతుందా లేదా అని ఆలోచించటం కానీ, లేదా ఎవరైనా వ్యక్తులు, మీకు తెలిసిన వ్యక్తులే వాటిని ఆటంకపరచాలని చూడటం కానీ, ఇట్లాంటివి కూడా ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అటువంటి విషయంలో కూడా ఆ సమయంలో మీ తెలివితేటలను ఉపయోగించగలుగుతారు. మీరు తెలివిగా నిర్ణయాలను తీసుకుంటూ చక్కగా ఆలోచనాత్మక నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. అనుకున్న సమయానికల్లా ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే ప్రతి పనిని కూడా చక్కగా పూర్తి చేసుకోగలుగుతారండి. అంతేకాకుండా వాటి తాలూకా లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా చక్కగా జరపగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా కొంతవరకు దైవ కార్యక్రమాలలో పాల్గొనటం కానీ, మీ మనసుకు నచ్చిన విషయాల మీద కాసింత సమయాన్ని వెచ్చించడం కానీ మీకు మానసికంగా మరింత సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. చక్కగా మీ బంధుమిత్రులతో కలయిక కానీ, లేదా దూర ప్రయాణాలు చేయటం కానీ అది కూడా మీ మానసిక ఒత్తిడిని తగ్గించే విధంగా కొంతవరకు మీకు సహాయకారిగా ఉండబోతుంది. అటువంటి విషయాలలో కూడా మీరు ముందంజలో ఉండబోతున్నారండి. గృహానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేయడం కానీ, లేదా మీ యొక్క ఇష్టమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, మీ ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి కోసం కొన్ని ఆభరణాలను కానీ, ముఖ్యమైన వస్తువులను కానీ కొనుగోలు చేయడం కూడా ఈరోజు మానసికంగా మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుందండి. స్థిరమైన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా లావాదేవీలను కూడా ఈరోజు చక్కగా చూసుకోగలుగుతారు. ఆ లావాదేవీల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా చురుకైన, తెలివైన మనస్తత్వంతో ముందుకు వెళ్ళగలుగుతారండి. అయితే కొన్ని సందర్భాలలో మాత్రం మీరంటే పడని వ్యక్తులు కానీ, మీ పక్కనే ఉంటూ కొంతవరకు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడాలని చూసే వ్యక్తులు కానీ, ఇట్లాంటి వారి విషయంలో మాత్రం కొన్ని సందర్భాల్లో మీరు జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుందండి. అటువంటి సందర్భాలు ఏమైనా ఎదురైనప్పుడు అక్కడి నుంచి తప్పుకోవటం కానీ, ప్రత్యేకతను ఇవ్వకుండా మీరు అక్కడి నుంచి తప్పుకోవటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే మీరు ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. అనుకున్న సమయానికల్లా చక్కగా ప్రతి పనిని పూర్తి చేసుకుని ఎంతో సంతోషంగా, ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి.
ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయాలకి మీ కుటుంబ సభ్యుల నుంచి చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి. అన్ని విషయాలలోనూ కూడా వారు మీరు తీసుకునే నిర్ణయాలను గౌరవించడం, మీకు చేదోడు వాదోడుగా ఉండటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవండి. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల సలహాలను తీసుకోవటం కానీ లేదా జాగ్రత్తలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పనులను సునాయాసంగా సకాలంలో పూర్తి చేసుకునే అవకాశం లభిస్తుందండి. చక్కగా మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో ప్రతి పనిని మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నింటినీ కూడా తెలివితేటలతో ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళుతూ అనుకున్న సమయానికల్లా ప్రతి పనిని పూర్తి చేస్తూ విజయవంతంగా మీ రోజునైతే ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా మీ తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ, పోటీ పరీక్షలకు కానీ వేటికైతే హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. కోరుకున్న స్థానాన్ని దక్కించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అయితే పెట్టుబడులు పెట్టే ముందు కొంతవరకు మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ పెద్దలను సంప్రదించడం కానీ, మీ శ్రేయోభిలాషుల సలహాలను తీసుకోవడం వల్ల మరింత రాణించే అవకాశం అయితే ఉంటుందండి. చక్కగా వీలైనంత వరకు పెట్టుబడులను పెట్టగలుగుతారు, లాభాలను పొందగలుగుతారు. అనుకోని లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ పనిలో ఎంత పనిభారం అనిపించినప్పటికీ కూడా పనులనైతే సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి. అనుకున్న సమయానికల్లా అన్ని పనులను పూర్తి చేసుకుని ఒక గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. మీ పనికి తగిన గుర్తింపును కూడా సంపాదించుకోగలుగుతారండి. చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణాన్ని సహ ఉద్యోగుల మధ్య ఏర్పరచుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో ముందుకు వెళుతూ చక్కటి లాభాలతో వ్యాపార విస్తరణ చేస్తూ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి చక్కటి గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకుని కోరుకున్న ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మరింతగా సంతోషంగా ముందుకు నడిపించుకోగలుగుతారు. వ్యాపారంలో కొత్త మెలకువలను తీసుకోగలుగుతారు. చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. అన్ని రకాలుగా వ్యాపార విస్తరణ చేస్తూ ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే ముందుకు నడిపిస్తూ లాభాలతో సంతోషంగా రోజును గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని రకాలుగా శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. అయితే కొంతవరకు మీరు పౌష్టికాహారాన్ని తీసుకోవటం, విశ్రాంతి సమయాన్ని తీసుకోవటం మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఎంత పనిభారం అనిపించినప్పటికీ కూడా సమయానికల్లా పనులన్నిటినీ కూడా బాధ్యతగా పూర్తి చేసుకోగలుగుతారు. మీ స్నేహితులతో కానీ సన్నిహితులతో కానీ కాసింత సలహాలను తీసుకునే విధంగా మాట మంచి చేసుకోగలుగుతారండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని తెలివితేటలతో మరింత మెలకువలు ప్రదర్శిస్తూ చక్కగా ముందుకు నడిపించుకోగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో చక్కటి నిర్ణయాలను తీసుకుంటూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా సకాలంలో మీ పనులన్నిటినీ కూడా చక్కగా పూర్తి చేసుకునే అవకాశం మీకు లభిస్తుందండి. గౌరవప్రదమైన వేతనాన్ని సంపాదించుకోగలుగుతారు. ఎంతో శుభ ఫలితాలతో మానసిక ప్రశాంతతతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే
వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా చక్కగా మీ బంధం మరింతగా బలపడే అవకాశం అయితే ఏర్పడుతుందండి. ఇద్దరు ఒకరికొకరు సలహాలను ఇచ్చుకునే విధంగా చక్కగా మాట మంచి చేసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. వారు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మీకు తెలియచేయటం, వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు వెన్నంటే ఉండటం మీకు మానసికంగా మరింత ధైర్యాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా అన్ని రకాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మరింతగా మీ భవిష్యత్తుకు అవసరమైన కొత్త కొత్త నిర్ణయాలను తీసుకుంటూ చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుందండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకునే అవకాశం కూడా మీకు ఈరోజు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా అన్ని అనుకూలమైన వాతావరణంలో మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని అందరూ ఆమోదించడమే కాకుండా మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని మీకు కల్పిస్తూ చక్కగా మీ యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అమలుపరుస్తూ ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే మీకు గడిపే అవకాశం లభిస్తుందండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ, లేదా మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం కానీ మీకు మానసికంగా మరింత సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా మెరుగైన ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న నిరుపేదలైన వారికి ఒకరికి కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురికి కానీ ఆహారాన్ని, నీటిని పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.